ద్రాక్షారామ భీమేశ్వర స్వామి దేవాలయంలో సోమనాథ్ స్వాభిమాన యాత్ర నిర్వహించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ దేవాలయం మొట్టమొదటి జ్యోతిర్లింగాలలో వెలుగొందుతుంది. 1000 ఏళ్ల క్రితం విదేశీయుల దాడుల్లో ఆలయం పూర్తిగా ధ్వంసమైంది. ఆ ఆలయాన్ని ఇటీవల పునరుద్ధరించి పునఃప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ద్రాక్షారామంలో సోమనాథ్ స్వాభిమాన యాత్ర నిర్వహించారు. కోటిపల్లిలోని గౌతమి గోదావరి జలాలను తీసుకొచ్చి భీమేశ్వర స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో దుర్గా భవానీ, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శివాయ. ఈరోజు ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వం 100 సంవత్సరాల అచంచల విశ్వాసం అనేటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రముఖ శివాలయాలతో పాటుగా ఈరోజు జరుపుకుంటున్నాము. ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, శ్రీయుత కమిషనర్ దేవాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ వివిధ రకాలైనటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సోమనాథ దేవాలయం అనేటువంటిది మనకి తెలుసు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో తొలి జ్యోతిర్లింగం. అటువంటి సోమనాథ్ ఆలయాన్ని ముట్టడించి 1000 సంవత్సరాలు అవ్వడం, అదేవిధంగా తర్వాత అనేక మార్లు ఆ దాడులను తట్టుకున్నప్పటికీ 1951 మే 11న, అనగా ఇప్పటికి 70 సంవత్సరాల క్రితం, శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్, కెఎం మున్షి, బాబు రాజేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ సోమనాథ్ దేవాలయం పునఃప్రతిష్ఠ గావించబడింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ద్రాక్షారామంలో కేంద్ర రాష్ట్ర ఆదేశాల మేరకు, ప్రధానమంత్రి మోదీ గారి మేరకు సోమనాథ్ స్వాభిమాన యాత్రా కార్యక్రమాన్ని విశేషంగా ఈరోజు జరుపుకుంటున్నాం. ద్రాక్షారామంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం, ఈ యొక్క క్షేత్రాన్ని పరిగణలోకి తీసుకోవడం, మనకి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడం ఇక్కడ జరపమని గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఎన్నో చారిత్రక ఘటనలు భారతదేశంలో ఉన్నప్పటికీ అందులో ప్రముఖంగా మనకి